ఆశా వర్కర్స్ చెలో విజయవాడలో జరిగిన అక్రమ అరెస్టులకు నిరసనగా కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు గంటపాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు కె సుధాకరప్ప జి యేసు హాజరై మాట్లాడుతూ తమ న్యాయమైన కోరికల పరిష్కారం కొరకు ఆశా వర్కర్స్ యూనియన్ గా విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారని, విజయవాడకు రాకుండా ఆశా వర్కర్లను ముందు రోజే ఎక్కడికక్కడ ఇంటి దగ్గర స్టేషన్స్ దగ్గర అరెస్ట్ చేసి నిర్బంధనాన్ని ప్రయోగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆశాలను అక్రమంగా అరెస్ట్ చేయడమా, ఆశాలను అక్రమంగా అరెస్ట్ చేయడమా, హక్కులు అడిగితే అరెస్టులా, హక్కులు అడిగితే అరెస్టులా, హక్కులు అడిగితే అరెస్టులా, హక్కులు అడిగితే అరెస్టులా, హక్కులు అడిగితే అరెస్టులా. పోరాటం కనీస వేతనాలు ఇచ్చేంత వరకు, పోరాటం కనీస వేతనాలు ఇచ్చేంత వరకు ఆశాల ఐక్యత, ఆశాల ఐక్యత, ఆశాల ఐక్యత. చాలా కర్కశంగా చూపించాలని ఇట్లా అనేక కోరికలతోటి ఈరోజు ఆందోళన చేయడం జరుగుతుంది. కానీ జగన్ ప్రభుత్వము ఈరోజు ఆశా వర్కర్ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలా, లేదంటే మాత్రం రాబోయే కాలంలో సమ్మెలోకి దిగడానికి కూడా ఆశా వర్కర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంతటితో ఆగదు, ఈ పోరాటం ఇప్పుడు మొదలైంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ న్యాయమైన కోరికలు పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కె సుధాకరప్ప, సిఐటియు నగర కార్యదర్శి.